ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని మాట జీవపు ఊట కార్యక్రమానికి స్వాగతము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు అయిన ఇర్మియా గారికి ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా వారి మాటలు దొరకగా ఆయన వాటిని భుజించి తిని అని ఆయన మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ భుజించి తిని అనగా వాటిని తనకు తాను అన్వయించుకుంటుని, వాటిని తనలో పొందుపరుచుకుంటుని అని అర్థం వచ్చేలాగా ఇర్మియా గారు సెలవివ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన పేరు తనకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవే అని ఇర్మియా గారు తెలియజేయడం జరుగుతుంది. మరి మన జీవితంలో మనము ఆ పరలోకపు తండ్రి యొక్క మాటలను అన్వయించుకునే వారిగా, వాటిని మనలో మనం జీర్ణించుకునే వారిగా ఉండగలుగుతున్నామా లేదా అని మనము పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ఆయన మాటలను నీవు పట్టించుకునేవాడిగా ఉండలేదేమో, ఆయన మాటలను నీలో నీవు జీర్ణించుకునేవాడివిగా ఉండలేదేమో, ఈరోజు ఈ క్షణం నుండి నీవు ఆ పరలోకపు తండ్రి మాటలకు లోబడి ఉండడానికి ఒక తీర్మానం చేసుకొని ఆయన మాటలను నీలో నీవు జీర్ణించుకోగలిగితే ఆయన మాటలు నీకు సంతోషమును నీ హృదయమునకు ఆనందమును కలుగజేస్తాయని తెలుసుకొని ఆయన వైపు మరలమని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరుడో ప్రియ సోదరి, మన అందరి జీవితాల్లో ఈ గొప్ప వాక్యము ఈ క్షణం మొదలు మన చివరి శ్వాస వరకు నెరవేరాలని కోరుకుంటూ చిన్ని ప్రార్థన. అవును ప్రభువా, పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ గొప్ప వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభువా. అవును ప్రభువా, సంతోషం కొరకు ఆనందం కొరకు ఎక్కడెక్కడో వెతికి వేసారిపోయాం తండ్రి. ఎక్కడ మాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది ఆనందము దొరకలేదు నాయన. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని సెలవిచ్చిన మీ సన్నిధిలో మేము నిత్యము నిలిచి ఉండి మీ మాటలను భుజించు వారిగా మేము ఉండులాగున ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా మీరు అనుగ్రహించే సంతోషమును ఆనందమును మేము పొందుకునే వారిగా మమ్మును సమస్త విశ్వాసులను ఈ వాక్యమును ఎక్కడి నుండి అయినా సరే వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఉంచమని, మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపమని కోరుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.